హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. అంటే వాళ్ళు కొత్త కొన్ని క్రియేట్ చేశాను అనమాట. ఆల్రెడీ కొంచెం అయితే గ్రైండింగ్ చేస్తా. ఏంటంటే కొంత పేరు ఒక్క నిమిషం చూపిస్తా. ఓన్లీ ఫైటింగ్ స్టైల్, ఓన్లీ ఫైటింగ్ స్టైల్ 190 ఉంటుంది. ఓన్లీ ఫైటింగ్ స్టైల్ 39 బికాస్ యూ నో వాట్, ఫైటింగ్ స్టైల్తోనే చేస్తున్నాను ఇది మొత్తం ట్రైనింగ్. ఓన్లీ ఫైటింగ్ స్టైల్ 4 రోజులు చేయొచ్చు, కాకపోతే చేయను. 2 ఇయర్స్కి అయిపోతుంది, ఇంకో 2 ఇయర్స్కి వాడాలి. నిజంగా నా మొబైల్లో గేమింగ్ చేస్తాను, బట్ నాకు కొంచెం మొబైల్ స్క్రీన్ యూట్యూబ్ కాపీరైట్ వస్తుంది. యూట్యూబ్ కూడా కాపీరైట్ వేస్తాడు బ్రో. ఏమన్నా అంతే చాలు, కాపీరైటో ఉంటుంది. అది తప్పేం కదా. సో ఇప్పుడు వచ్చేసి ఏంటి తీసుకునేది గుర్తు రావట్లేదు బ్రో. Good gaming. Gaming. ఏంటిది? బ్లాక్ డాష్. ఇప్పుడు మనం పెట్టాల్సింది ఏంటంటే సబ్ ఆఫీషియల్ మోడ్. ఓకే కమాన్ గైస్, చాలా సేపు అయితే పట్టింది, మీరు చూసే ఉంటారు కదా. అంటే చాలాసేపు ఏం కాదు, చట్టు పంది నాకు అసలు మొత్తం వస్తుంది, తలనొప్పి వస్తుంది, చిరాకు తెప్పిస్తున్నారు. అసలు ఇల్లు వచ్చి చిరాకు తెప్పిస్తారు బ్రో. వాడద్దు అంతా నిజంగా చెప్తున్నాను. హెడ్ ఫోన్స్ పెట్టుకుని ఆడుతుందే సౌండ్ వినిపించింది అని. కాబట్టి యూట్యూబ్ కూడా కాపీరైట్లు వేస్తాను. మాట్లాడుతూ కాపీరైట్లు అంటాడు. ఎందుకు నాకు అందుకే కాపీరైట్ అంటే భయం. నాకు ఆల్రెడీ 2-3 సార్లు పడ్డాయి. మీ వీడియోలు కాదు, నా మెయిన్ అకౌంట్ నాది. ఫస్ట్ దానికి ఆల్రెడీ నాకు తెలిసి 2 సార్లు పడుతుంటాయి. ఈ వాడికి 2 కాపీరైట్లైనా వాడు ఉంటాడు ఆ దాంట్లో. అలా ఎందుకు వాడు యూట్యూబ్ కూడా లేకపోతే కాపీరైట్ కాడాడు. యూట్యూబ్ ఆడకు నిజంగా చెప్తున్నా, ఆడిచ్చే రెవెన్యూ కన్నా ఆడేసి కాపీరైట్లు ఎక్కువ ఉంటాయి. నిజంగా చెప్తున్నా ఆనెస్ట్లీ. వాడిచ్చే రెవెన్యూ కన్నా వాడేసే కాపీ రేట్లు ఎక్కువ ఉంటాయి రోజుకి.
అందుకే బ్రో నాకు అంత ఇష్టం లేదు ఇంకా యూట్యూబ్ అంటే. బట్ చిన్నప్పటి నుంచి యూట్యూబర్ అవ్వాలని ఒక ఆశ. అందుకే ఓకే కానీ సాయిలో కొంచెం గ్రైండింగ్ అయ్యాక చెప్తా. ఓకే బాయ్. ఏంటి రావలేదు. ఓకే బాయ్ 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 బాయ్. సో గైస్ చాలానే గ్రైండింగ్ చేసా 5 minutes దాకా. సో 5 minutes దాకా ఇక్కడ స్టాప్ చేసి చాలానే గ్రైండింగ్ చేశాను అనమాట. సో డిన్నర్ తినేసి వస్తా. బాయ్ 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 బాయ్. బ్రేక్ కొంచెం సేపు. సో గైస్ బ్రేక్ ఎట్ అయిపోయిందనమాట. ఇప్పుడు వచ్చేసాం. కమాన్ గేమ్ అయితే స్టార్ట్ చేసేస్తున్నాం. అండ్ నాకు ఏంటంటే ఇందులో ఇప్పుడు డార్క్ స్టెప్ కొంటా. లేటర్ 500,000 ఉంటే ఎలక్ట్రిక్ కొంటా. ఎలక్ట్రిక్ కూడా మొత్తం మాస్టర్ అయిపోయినాక 750,000 ఉంటే ఇది కొంటా, వాటర్ ప్రూఫ్ కొంటా. మళ్ళీ తర్వాత సెకండ్స్కి వెళ్ళినాక మొత్తం ఫ్రాగ్మెంట్స్ మనీ అవన్నీ గ్రైండింగ్ చేసి వాటిని అప్గ్రేడ్ చేస్తా. మొత్తం సిరీస్ పెడతా. ఇది ఇంకా ఫస్ట్ ఎపిసోడే. ప్రతి ఎపిసోడ్ 15 minutes అలా ఉండిద్ది అంతే. అంటే అప్పుడు మీకు కూడా షార్ట్ ఉండిద్ది చూడ్డానికి, ప్లస్ మంచిది. ఎందుకంటే ఎక్కువసేపు స్క్రీన్ టైం లేకుండానే ఎక్కువ ఉండిద్ది ఇది. బ్రో ఇదైతే అస్సలు అవ్వేరట్లేదు. 90 లెవెల్కి వెళ్ళాక చూపిస్తా. బాయ్. మళ్ళీ చంపేశారనమాట. అందుకే 90 లెవెల్ దాకా అవసరమా అని చెప్పి ఇప్పుడే వచ్చాను. ఒక్కొక్కరిని మళ్ళీ గట్టే కొడతాం. మీకు కూడా మరి బోర్ కొట్టదు. మీ బోర్ కొట్టిద్ది బ్రో? నాకు బక్క బోర్ కొట్టిద్ది. నాకైతే మాట్లాడాలనిపిస్తుంది. అందుకే బోర్ కొట్టిద్ది నాకు మాట్లాడాలనిపించింది. మాట్లాడుతూనే ఉంటా. 45 కాంబాట్ మాస్టరీ. నాకు ఇచ్చిన మాస్టరీ ఎంత ఉండిద్ది? 550 560 ఉంటుంది. నా 600 మ్యాక్స్ మాస్టరీ అయిపోతే చాలు. ఫుడ్స్ ఫుల్లీ మాస్టర్డ్లో ఒకటి వచ్చింది. Guys, so we can do this. ఓకే గైస్ 84 లెవెల్ అయినా. ఓ షిట్, డెజర్ట్ బ్యాండ్ ఇచ్చింది చంపానా నేను. డెజర్ట్ ఆఫీసర్స్ చంపాల్సింది. చూసుకోలే నేను, మర్చిపోయినా. నెక్స్ట్ ఇంకో వీడియో చేస్తా ఓన్లీ స్వాట్స్తో. అప్పుడు బాగుంటుంది. సో గాయస్ మీరైతే డిన్నర్కి లంచ్కి ఏం తిన్నారో చెప్పండి. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి చూడొచ్చు మీరు 8:25 అయ్యింది. సాయిరా మళ్ళీ చంపిస్తాడు వీడు. ఒక్క నిమిషం ఇక్కడికి మళ్ళీ అక్కడికి వెళ్ళాక చూపిస్తా. వచ్చేసా గాయస్. ఇందాక మీరు చూడలేదు, నేను గ్రైండింగ్ చేస్తుంటే మధ్యలో ఒకడు వచ్చాడు, హ్యాకర్ గడు వచ్చాడు. అని కొడతానే ఉన్నాడు అందరు. అసలు నాకు ఒక్క కిల్ రాలే. మధ్యలో వాడు 2 kills తీసేసాను నేను. అసలు డైరెక్ట్ అందరు గ్రూప్ అయిపోతున్నారు వాడి దగ్గర. డైరెక్ట్ వెళ్ళిపోట్ అయిపోతున్నారు అంతా. వాడేమో గాల్లోనే ఉంటున్నాడు. వాళ్ళ కింద వాళ్ళకేమో డ్యామేజ్ పడుతూ ఉంది. రిపోర్ట్ చేయాల్సింది, నేను మర్చిపోయాడిని రిపోర్ట్ చేయడం. రెస్ట్ ఇన్ పీస్ బ్రో 8 అంట. అండ్ పక్కా రిపోర్ట్ చేయాల్సింది, మర్చిపోయినా నేను. చ $102,000. కమాన్ బ్రో, ఇంకో 50,000 ఈజీ అయిపోద్ది. డార్క్స్ కొంటా.
డార్క్ స్టెప్ ఈజ్ నైస్ ఫర్ గ్రైండింగ్ దో. డార్క్ స్టెప్ ఉండిద్ది, మళ్ళీ బుద్ధ ఉండాలి కదా. బుద్ధ ఉండదు మన దగ్గర, డబ్బులు కావాలి కదా బ్రో మళ్ళీ రోల్ చేయడానికి. డార్క్ స్టెప్ కొనొచ్చులే ఫాస్ట్గానే, పర్లేదు. మళ్ళీ అంతా పట్టిద్ది 34,000 40,000 ఫుట్ రోల్, మళ్ళీ వచ్చేసిద్దిలే. ఈజీ చేయొచ్చు బ్రో అప్పటికైతే. కమాన్ రా రే, ఇంకా 2 levels మాత్రమే బ్రో. కమాన్ బ్రో, ఈజీ అయిపోద్ది. ఇంకా 4 levels, ఇంకా 2 క్వశ్చన్లు చేయాలి. 3 minutes ఉంది, పర్లేదు. ఈ క్వశ్చన్తో 3 levels వస్తే చాలు. ఈ రాంతే, దీంతో 2 levels వస్తే చాలు. అసలు బ్రో మీకు నిజం చెప్పిన, నిజంగా చెప్పాలంటే నా బట్టి WXP కోర్స్ అయిపోయినప్పుడు మీరు గ్రైండింగ్ చేయాలంటే అంత ఈజీ అంట, మొత్తం అది హార్డ్ అనిపించదు. ఇంకా అక్కడ ఈజీ అనిపించింది మీకు. ఇప్పుడు ఇంకా రష్ ఉండదు, అప్పుడు టైం అయిపోతుంది తొందర చేయాలి అని రష్ ఏమి ఉండదు. ఈజీ హార్డ్ అనిపించదు అసలు మీకు. ఎంత మంచిగా ఉండిద్దంటే, అరే ఆడు టైం అయిపోతుంది రా బాబోయ్ అది ఇది అనుకుంటూ ఉండదు మీకు. మీకు ఇప్పుడు ఎలాగో 20 minutes కదా, రోబక్స్ ఉంటే 24 hours కొనుక్కుంటారు. ఇప్పుడు 20 minutes కాబట్టి నార్మల్వే ఇప్పుడు మనకు అవ్వదు. బేసికల్లీ డెజర్ట్ బ్యాండేజ్ తీసుకొని వీళ్ళని కొడుతున్నాను నేను. ఇంతసేపు వీళ్ళకి దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. నిజంగా చెప్తున్నా భయ్యా, నా అంతే రీఫ్రెష్ ఎవడు ఉన్నాడు, నా లాంటి ఎవడో ఉన్నాడు బ్రో. అసలు అంతమందిని చంపా కదరా, సగం కూడా క్వెస్ట్ అవ్వలేదు. కానిద్దాం. రే రారా, రే రారా, తెలియని తీరే రారా, ఇంకెత్తి సోరేరా మంగళి తీరేరా. సార్ పాత రాదు. గైస్ మళ్ళీ చేస్తా. సో గైస్ ఫైనల్లీ అనమాట, ఫైనల్లీ ఫ్రోజన్ విలేజ్కి అయితే వచ్చాను. కానీ ఫ్రోజన్ విలేజ్కి వెళ్ళాలంటే అక్కడెక్కడో ఉంది ఫ్రోజన్ విలేజ్. పర్లేదు, మన హోమ్ పైరట్ స్టార్ట్ ఉందిగా, అడిగిపోతాం. నా నిజంగా చెప్తున్నా, కాళ్ళు నొప్పి వస్తున్నాయి బ్రో. ఎవరు బ్రో ఆడు ఇందాక నుంచి అట్లా తీసుకుని తిరుగుతున్నాడు. బ్రో 129,000 ఉంది, ఇంకో 20,000 30,000 ఇంకో 20,000 కావాలి బ్రో మనకి. ఇంకో 20,000 వస్తే కొనేయచ్చు డార్క్ స్టెప్. కొంచెం చెస్ట్ గ్రైండింగ్ చేద్దాం ఇక్కడ. ఇక్కడ బోట్ ఎక్కుతాం. అయ్యి పోయింది, ఆ సర్వర్ వదిలేసి వేరే సర్వర్కి వెళ్ళింది. ఇయ్యాను ఇందాక నుంచి వీడియో రికార్డింగ్ చేసి ఆపలేదా బ్రో? ఏం కాదు ఏం కాదు ఏం పర్లేదు బ్రో. ఇప్పుడు నాయిస్ ఏమైనా వస్తే పట్టించుకోకండి, ఏం పర్లేదు. నా దగ్గర అయితే డార్క్ స్టెప్ కొనడానికి వెళ్ళినప్పుడు మీరు చూపిస్తా. బాయ్ బాయ్. సో గాయస్ ఇంకా 101 లెవెల్ అయితే వచ్చేసింది. డార్క్ స్టెప్ కొనేదా మ్యాచ్లీ 31 చేసేసా, 14,000 ఉన్నాయి. సో స్టార్ట్స్ కూడా పెట్టేసి బాయ్ 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 బాయ్.